హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మా ఊర్లో అయితే నిమజ్జనం అండి, వినాయకుడిది. దేవుడి నిమజ్జనానికి అయితే బాంబులు అయితే చూడండి ఎట్లా తీసుకొచ్చారో మా బజార్ పిల్లలందరూ కూడా. చూడండి అండి, 10,000 15,000 పెట్టి బాంబులన్నీ తీసుకొచ్చారండి పిల్లలైతే. మా పిన్ని వాళ్ళు అయితే దేవుడి ప్రసాదం కోసం అయితే లడ్డు తయారు చేస్తున్నారండి. 300 లడ్డు చుడుతున్నారు పిన్ని వాళ్ళు అయితే. చాలా చాలా బాగా చుడుతున్నారండి. పులిహోర ప్యాకింగ్లో వేస్తారంట వీళ్ళు. చూడండి ఎంత చక్కగా చుడుతున్నారో కూడా వీళ్ళిద్దరు. ఇగోండి, ఇవైతే 300 లడ్డు అండి. పిన్ని 300 లడ్డూకి అయితే ఎంత శనగపిండి తీసుకోవాలి మనము? ఎన్ని కేజీలు చక్కెర పోసుకోవాలి మనము? 4 కేజీలన్నర పడుతుందా మనకి? ఎంతమందికి వస్తాయి మొత్తం? 300 అవుతాయా 400 అవుతాయా? 350 లోపు అవుతాయా? లడ్డు కూడా మొత్తం అయిపోయిందండి. మొత్తం లడ్డు కూడా చుట్టేశారు మనోళ్ళు అయితే. ఇదైతే ప్యాకింగ్ చేస్తారండి కొంచెం ఆగైతేగా. లడ్డు చుట్టాలంటే ఓపిక కూడా ఉండాలండి. బాగా కాలేదు చుడుతున్నారు మా వాళ్ళు అయితే. ఇందాక చూపించాను కదండి బాంబులు, అవి కూడా మా వినాయకుడి నిమజ్జనానికండి. మేమైతే 3 సంవత్సరాల నుంచి కూడా ఇట్లా దేవుడికి అయితే ప్రసాదం చేసిస్తున్నామండి మా ఊరు వినాయకుడికి అయితే. ఇలా మీరు కూడా చేసిస్తారా? మా వాళ్ళు చూడండి లడ్డు చూడుతున్నారు, ముచ్చట్లు పెడుతున్నారు. అసలుకి సైజ్ ఎక్కువైతుందా? పంపిస్తున్నామండి వినాయకుడికి. 3 సంవత్సరాలు బట్టి మేమే చేసి ఇలా తయారు చేసి పంపిస్తున్నాం. మా ఇంట్లో మేమే, మా సొంతంగా మేమే చేసి పంపిస్తున్నాం. చూడండి లడ్డు ఎలా ఉందో. తీయగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కావాలా మీకు? లాస్ట్ అనుకున్నాను. చూడండి ఏమొచ్చిందండి. ఏం పేరేంటమ్మా? ఎవరైనా ఏదో ఒకటి మాట్లాడచ్చు. మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకేం మాట్లాడుతూనే ఉన్నాను. మాట్లాడు. ఇంకేం చెప్పండి, చెప్పు. ఇదిగోండి లడ్డు ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి అయితే వచ్చిందండి. రేపు మార్నింగ్ అయితే పులిహోర అయితే చేస్తాం మేము ప్యాకింగ్ అయితే. ఇప్పటి వరకు అయితే లడ్డు అయితే అయిపోవడానికి వచ్చిందండి. మేమైతే గత 3 సంవత్సరాల నుంచి దేవుడికి అయితే ఇలాగనే సేవ చేస్తూ ఉన్నాం మేమైతే. అంటే ఆరిపోయింది కదా, అందుకే అట్లుంది. ఈ ప్రసాదం ఎవరు చేస్తున్నారు? పాషం రమ్మ గారు. ఈ సంవత్సరం పాషం రమ్మ గారు చేస్తున్నారండి లడ్డు ప్రసాదం. పాషం రమణ పిన్ని అయితే వాళ్ళైతే లడ్డు తయారు చేస్తున్నారు ఈ సంవత్సరం అయితే దేవుడికి అయితే.
సంవత్సరం వాళ్ళు వాటా వచ్చి వాళ్ళ వాటా ధనంగా చేస్తారు. చెప్పు గట్టిగా చెప్పు. చెప్పు మీ అక్క. నవ్వకు. చెప్పు. రమణ గారు లడ్డు ప్రసాదం ఇవ్వాలనుకుంటున్నారు వినాయకుడి గారికి. ఇవాళ లడ్డు చేశారు, చేసి ఇస్తున్నారు. ఇవాళ కాదు, రేపు ప్యాకింగ్ అయితే ఇస్తారు. అదే రేపు ప్యాకింగ్ ఇస్తాను, ఇవాళ అయితే తయారు చేసి ఇస్తాను. ప్యాకింగ్ దానిపై నవ్వడం నుంచి బాబు నేను చేస్తున్నానండి లడ్డు నాది ప్రసాదం. లడ్డు దాత నేనే అని చెప్పు. బా ఓకే. లడ్డు పాత్రదారులో రమణ గారిదండి మొత్తం. పాత్ర ఇంకేమైనా ఉన్నాయా గుగ్గీలు? వీళ్ళు ఇప్పుడు వేడి చేస్తారు. గుగ్గి పోయినాయి అప్పుడు చెప్పిన ఇచ్చేటోళ్ళం పని. మా నాకొద్దాము. అంటే ఇక్కడ చూపేయడానికి అమ్మ మేము అడిగింది. ఫోన్లో ఎడదేస్తాం. ఉన్న బేసిన పెట్టండి. ఏం నేను చూడలేదు అసలు. చూసి పంపించి ఓకేనా? మాట్లాడండి ఇంకా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కమంటే గంట ఉంటుంది, గట్టిగా కొట్టండి. అక్క చెప్పక్క, అక్క చెప్తుందండి, మా అక్క చెప్తుందండి గంట సింబల్ అంటే గట్టిగా కొట్టండి అని చెప్పి. పక్కనే గంట ఉంటుందండి, గట్టిగా కొట్టండి. పక్కన చేయి ఖాళీ ఉంటే నేనే కొట్టేదాన్ని. గుడ్డి గట్టి పెట్టండి.